ఏంటి పని మీద మీ వాడు ఉన్నాడా? హలో గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాణి కాలింగ్ ఫ్రమ్ వడాఫోన్. మీకు నమస్కారం తెలుపుతుంది. మీ వడాఫోన్ బిల్ 1276 రూపాయలకి చేరింది. సో చెప్పండి సార్, మీ బిల్ ని ఎప్పుడు పే చేయగలరు? బిల్లి సంగతి తర్వాత చూద్దాం గానీ ఇదిగో నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా? ఐ లవ్ యువర్ వాయిస్ ఏ లాట్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? తర్వాత చేద్దుగాని గాని ఇంతకీ నీ పేరేంటమ్మా? రాణి సార్. రాని అయ్యుండి ఒకరి దగ్గర జీతాన్ని పని చేస్తావా? ఎంతకీ నీ జీతం అంతా? 3500 సార్. వాట్? 3500 ఓన్లీ? చాలా తక్కువగా ఉంది, అసలు సరిపడం లేదు సార్. నారా నీకు కష్టమా? నో అక్కడ అస్సలు పని చేయదు. నీ కష్టం అంతా నాకే పంచుది కానీ ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ ఎ గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ. గుడ్ సాలరీ, లగ్జరీ లైఫ్, మంచి జాబ్ ఇస్తా. వావ్ సార్, మీకు కంపెనీ ఉందా? యా, ఈ ట్విన్ సిటీస్ లోనే టాప్ బెస్ట్ ఫుడ్ కోర్ట్స్ మై. ఇట్స్ ఎ కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్, యు నో. సార్ మీ అడ్రస్ చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను. కలుద్దుగానే, ఎందుకు అంత తొందర? సార్ ఇంతకీ మీ పేరు? మగ్గధీర. కావాలంటే నువ్వు ముద్దుగా ముత్తు అని పిలుచుకోవచ్చు. ఓకే ముత్తు సార్, బాయ్. ఏ ఆగు, ఈ ముత్తుకి ముద్దు లేదా? నీ సెల్లకే ఇంకో సిమ్ము బలి. భలే పడేస్తావురా. బిల్లు కట్టమని ఫోన్ చేసేదాన్ని, సిగ్నల్స్ వస్తున్నాయా అని అడిగేదాన్ని. సిమ్ కో ఫిగర్ కో సిమ్ము ఏమేస్తావురా? మామా నువ్వు వాడిన సిమ్ ఉంటే ఒకటి పడేరా, ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసుకుంటాను. తయారు కాలనీకి వెళ్దాం. ఎందుకురా? నా శైలి ఇక్కడ ఉందని తెలిసాక కూడా టైం వేస్ట్ చేయకూడదు. లెట్స్ సర్చ్. ఈ పని అయిన తర్వాత సేమ ఇంటికి వెళ్ళాలరా. అబ్బా ఈ నరకం చూపించేస్తున్నాడు. బాబాయ్, ఈ ఏరియాలో కొత్త ఫిగర్ ఏమైనా అద్దె దిగిందా? ఒరే కుర్రసన్నాసులారా, ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతుందా మీకు? గుర్తుందా లేదా? ఫిగర్ ఏంట్రా ఫిగర్? కష్టపడి మీ అమ్మాయిని పెంచుకుంటుంటే తేరగా లైన్ వేసి లేవ తీసుకుపోదాం అనుకుంటున్నారా? ఓ గురుగారు, ఎందుకు చిందేస్తున్నారు? మీ కూతురిని ఎవరైనా లైన్ వేసి లేపుకెళ్ళిపోయారా? అయినా అబ్బాయిలు అనే వాళ్ళు అమ్మాయిలు అడుగుతారు, అమ్మమ్మలు కాదు. ఏం పెద్ద మనుషులు అండి, అది తెలీదా? ఇదిగో అంకుల్, మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదంటే మేము వెతుక్కుంటాం. ఎందుకు మాతో గొడవ? పదండ్రా. మీతో గొడవలేంటిరా? అసలు ఎవర్రా మిమ్మల్ని కాలనీలోకి రానిచ్చింది? వెంకటరావు గారు, సుబ్బారావు గారు, రావు గారు, రండి వీడి సంగతి చూద్దాం. నలుగురు ఉన్నాం, గుద్దితే అయిపోతావు. గుద్దు గుద్దు, నీతో గుద్దించుకోవడానికి ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేసావు మరి. గురుగారు వదిలేండి. ఇప్పుడు నీ ఫిగర్ సంగతి పక్కనట్టే, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి వీళ్ళ అమ్మాయిల్ని మనం ఇప్పుడు బీటేస్తున్నాం. మధ్యలో వచ్చావు కదా. అంకుల్స్, మీ ఇద్దరికి ఇద్దరు ఉన్నారా? మేము నలుగురు ఉన్నాం. 1 2 3 4 లైన్ వేసుకోవడానికి. ఇక లాభం లేదు, వీళ్ళ తోవాల్సిందే. వీళ్ళ ఎవరు చూసేస్తా. ఏంటి ఆనందరావు, ఏంటో గొడవ? చూడండి, వీళ్ళు నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు. రండి వీళ్ళ సంగతి చూద్దాం. వదిలేయండి, యూత్ తో గొడవ పడితే వాతలు పడిపోతాయి. అది ఎటెల్ నొట్టు వచ్చినా మనకే నష్టం. ఎక్కడా? మనకు అసలు ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వచ్చేయండి. ఈడొచ్చిన ఆడపిల్లలంటరా. గర్ల్స్ ఫిగర్స్ బాగుండ్రా. పిచ్చి వాగుడు వాగితే నరికేస్తాం మిమ్మల్ని. ఆవేశపడకండి, అసలే మన అమ్మాయిని ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. యూత్ అండి బాబు, యూత్ చాలా టెంపర్మెంట్ మీద ఉన్నట్టున్నారు. మనకెందుకు, రండి పోదాం, రండి. రేయ్, ఆడపిల్ల నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకు పెడుతున్నా, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడు. రండి సార్. చిరంజీవి ఇంద్ర, పదండ్రా. ఏంట్రా తిప్పి మళ్ళీ సేమ్ స్ట్రీట్ తీసుకొచ్చావు? పక్కన చూడరా. అదిగోరా శైలు ఫ్లాట్. అంత కరెక్ట్ గా చెప్పావురా? తను నేను కాలేజ్కి వేసుకొచ్చిన రెడ్ డ్రెస్ అదేరా. వెనకటికి ఎవడో రెడ్ శారీ కట్టుకుందా నా పిల్లమనంట, అలా ఉంది. ఒరే ఖచ్చితంగా అదేరా ఇల్లు. అటేనా? అదేరా. ఓయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బే ఏం లేదండి, అక్కడ కనిపిస్తుంది డ్రెస్, అది మీదా కాదని చిన్న డిస్కషన్ జరుగుతుంది. మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారనుకో వెళ్ళిపోతాం. అంతే కదరా? అంతే. చూడు, నువ్వు ఇలా నా చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు. ప్లీజ్ శైలు, ఆ రోజు జరిగింది మర్చిపో. నేను కావాలని చేయలేదు, ఏదో నా బుద్ధి గడ్డి తిని అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం శైలు. చాలు, ఇంకా ఆ చేదు జ్ఞాపకాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. లీవ్ మీ అలోన్. శైలు, ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? నేను ఒక్కసారి బాధపడితే నా మాట నేనే విన్ను. సారీ సీను, హర్ట్ అయ్యావా? నువ్వు నా కోసం రావటం కాదు, నేనే నీ కోసం వచ్చాను. అందుకే సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను.
డోంట్ వరీ సీను, తొందరలోనే నా నవ్వుతో నీ లవ్ని కన్ఫర్మ్ చేస్తా. ఒరేయ్, శైలు వచ్చింది, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అమ్మో నా వల్ల కాదు. మాధవి, నువ్వన్నా చెప్పవే. అదేదో మీరే చెప్పొచ్చుగా. నాకేమన్నా భయమా ఏంటి? ఏంటని భయం? భయం కాదురా, పెళ్లి. మంచి సంబంధం వచ్చిందిరా. ఆగవే. కుర్రాడు చాలా ఎర్రగా ఉంటాడు, నీకు పర్ఫెక్ట్ జోడి. ఇక్కడ ఎన్టీవీలో పనిచేస్తున్నాడు. ఆ, శైలు, నా మాట విని ఒక్కసారి అబ్బాయిని చూడొచ్చు కదా. పిచ్చత్తా, ఈ రోజుల్లో అమ్మాయిలకి కరువు కానీ అబ్బాయిలకి కాదు. రేషియో ప్రకారం 3 అబ్బాయిలకి ఒకతే అమ్మాయి ఉందట, తెలుసా? అది కాదే. ఏది కాదు? నేను బీటెక్ కంప్లీట్ చేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, జిఆర్ఈ రాయాలి, యూఎస్ చెక్ చేయాలి. అయినా ఈ శైలుని చేసుకోబోయేవాడు ఒక రేంజ్లో ఉండాలత. అతను నేను ఏది అడిగినా కాదనకూడదు. మా డాడీ లాగా, ఎగ్జాక్ట్లీ మా డాడీలా మంచివాడు అయి ఉండాలి. అన్నిటిని మించి మా మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. చూడవే, మా కూతురు మేమంటే ఎంత ప్రేమో. ఓరే ఆనందం, నీకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఆగదు కదా. శైలు, నీ కోరికలన్నీ తీర్తాయంటావా? 100% తీరుతాయి, చూసుకో. వీడు తీసుకొచ్చాడేంట్రా? ఆ? ఈడు కాదురా, అతను ఫాదరే. రే ముత్తుగా, ఆడు సేమాల ఫాదర్ రా. అవునరా, అవును. ఇదిగో ఖచ్చితంగా వాళ్ళ పాపలను లైన్ వేయడానికి బస్ స్టాప్ లో బీట్ వేసామని 100% అనుకుంటారు. అందుకని ఇలా రండి. మనం ఈసారి నుంచి లైన్ వేయాల్సింది ఫిగర్లకు కాదు, ఫాదర్. సార్ ఇలా రండి. వాళ్ళని చూసారా? అబ్జర్వ్ చేశారా? మొగలు మూయండి. ఆ కుర్ర సన్నాసులండి మన అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చేసారు. నా సంగతి వాళ్ళకి తెలీదు. స్కూల్లో కరాటేలో బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ సర్లే, ఉన్న బెల్ట్ ఊడిపోకుండా చూసుకో. బస్ వచ్చింది, పదా. నరికేస్తా, జాగ్రత్త. ఎందుకు సార్ మాతో గొడవలు? వెళ్ళండి. ఒరేయ్, శైలు నన్ను చూసి నవ్విందిరా. వాళ్ళ బాబు చూడు ఎడుతాడు రా. బస్సులో పోకిరి ఎదవలు ఎక్కారు, చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఏదైనా తేడా ఉంటే ఫోన్ చెయ్యి. ఆనందరావు అంకుల్ ఉన్నాడుగా, అడ్డంగా నరికేస్తాడు. సరే డాడీ. రైట్ రైట్. వెంకట్రావు గారు, వాడి ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుందండి. ఆడ అమ్మాయి వెనకాల చేరి ఏమైనా ఏడిపిస్తాడంటారా? వాడి చివరి చూపు చిరాగ్గానే ఉంది. వైట్ అవుట్, లెట్ us ఫైండ్ అవుట్. ఏయ్, ఏంటమ్మా ఈ మధ్య అసలు కాలేజ్ చేయట్లేదు? కొత్త సెల్ తీసుకున్నాను రా, మెమరీ తక్కువ ఉంది. నీ నెంబర్ డిలీట్ చేసాను. పర్లేదు, నేను వేసుకుంటాను. సెల్కాను ఫుల్ మెమరీ. చెప్పు, నెంబర్ చెప్పు. హాయ్ శైలు. ఎందుకు శైలు? దగ్గరికి వస్తే కోపడతావు, దూరంగా ఉంటే స్మైల్ ఇస్తావు. నాకు తెలుసు శైలు మనసు. హిహి, పంచ్ బాగుంది, సినిమాలో పెట్టుకో, డబ్బులు ఇస్తాను. ఏ బస్ ఆపోయా? స్టాప్ ద బస్. ఆపో. చెకింగ్, ఫాదర్స్ క్యాట్ కమింగ్. అలర్ట్. ఎవడ్రా ఆడపిల్లని కనపడుతున్నట్ట? ఆడపిల్లని కొట్టున్నారా, అమ్మ లెక్కలని కొట్టున్నారా? ఆనందరావు గారు ఎదగండి సార్. ఎవడా వీడోడు? రేయ్ లే, ఏ మీ కూతురేం కాదు కదా? నాలాంటి ఓ ఫాదర్ కూతురు లేవరా పైకి లే. రే రండిరా, మనందరం ఒకటే కదా. మేమందరం ఒకటి, ఆడొక్కడే ఒకటి. లేదండి, అర్థమైందా? నడు, నువ్వు ఒక్కడే ఒకటంట. నడు. రేయ్, ఈ రోజు నుంచి ఈ బస్ స్టాప్ లో ఎవడైనా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఆడి జతలు పగిలిపోతే జాగ్రత్త. ఫాదర్స్ డౌన్ డౌన్. రైట్ రైట్. జస్ట్ మిస్ అయ్యా, పాపం మీ ఫ్రెండ్ దొరికిపోయాడు. నా మీద మీ నాన్న పంచులు బాగున్నాయి కదా. స్టేజ్ ఆర్టిస్టా? యాక్టింగ్ ఎరే తీశాడు. ఓయ్, మా డాడీ నన్ను అన్నావో జాగ్రత్త. ఎందుకు శైలు అలా విసుకుంటావు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతుంటే నేనెవరో తెలియనట్టు ఏంటి శైలు అలా బిహేవ్ చేస్తావు? ఆ అమ్మాయిలా చిరాకు పడుతుంటే సిగ్గులేదు మీకు? ఆహా, మీరు మనమ్మ మంజారా డైమండ్స్ లో వాచ్మెన్ గా జాబ్ చేస్తామండి. ఓహో, సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హీరోగా ట్రై చేస్తున్నా. ట్రై కాకుండా ఇంకేం చేస్తుంటారు? సుడిగాలి సీరియల్లో ఒక చిన్న వేషం వేసా, చూసారా? మీరు ఆ? గుడి వెనక అటు ఇటు తిరుగుతుంటారు ఆ? సార్. నాకు మీరంటే చాలా అభిమానం సార్. అవునా? మీరు ఎప్పుడెప్పుడు తిరుగుతుంటారని రోజు మీ సీరియల్ చూస్తుంటాను సార్. సార్ ఇంకొంచెం ఎక్కువ సార్లు తిరగచ్చు కదా సార్. ఏం చెప్పమంటారు సార్, ఈ కోఆర్డినేటర్ ఉన్నారే తొక్కేస్తున్నారు సార్. అప్పటికి ప్రతి ఫ్రేమ్ లో కనిపించారని హీరో హీరోయిన్లకు అడ్డపడి కెమెరాకు మొహం పెట్టేస్తుంటారు, అయినా సరే పక్కకు లాగేస్తున్నారు సార్. ఏం చెప్పంటారు సార్ నా కష్టాలు మీకు? సార్ 1 మినిట్. ఏంటి సార్? దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆటోగ్రాఫా? నాదా? అలా? నిజమా? నిజమే సార్. నాకు టీవీ వాళ్ళన్నా సినిమా వాళ్ళన్నా చాలా అభిమానం సార్. సీనియారిటీ జూనియారిటీ చూడండి సార్.
ఎవరి చేతన్నా దగ్గరుండి పెట్టిస్తాను సార్. మీరు నాలా ఉన్న నటుడికి ప్రాణం పూస్తున్నారు సార్. మీ పరువు నిలబెడతాను సార్. తర్వాత ఇవ్వండి. నిలబెడదురు కానీ ఆటోగ్రాఫ్ పెట్టండి నేను సార్. పెడతాను. శైలు 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 ఏంటి ఎప్పుడేదో పెళ్ళాన్ని పిలిచినట్టు శైలు శైలు అని? మరి ఎన్ని రోజులని ఇలా ఉండాలి? ప్లీజ్ శైలు 1 మినిట్ ఆగు. ఇలా చూడు, 3 years గా 5 స్టార్ హీరోలు, 10 మంది టాప్ హీరోయిన్స్, 90 మంది కొత్త పాత హీరోయిన్లు, 100 మంది సీనియర్ జూనియర్ ఆర్టిస్టుల దగ్గర ఆటోగ్రాఫ్కే 10,000 ఖర్చు అయింది శైలు. ఆటోగ్రాఫ్ పెట్టించిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకునేవాడిని, కానీ నువ్వేమో అలా చూడకు శైలు. ఐ మిస్ యూ. రే ఆటోగ్రాఫ్ పెట్టావు ఎప్పుడైనా? పెడతావా? దా. ఇన్ని రోజులుగా నీ వెంట పడుతున్నా. సార్, వీడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకోండి. మాతో పాటు వెనకాలనే తిరుగుతుంటాడు. డబ్బులు చేయండి, తీసుకోండి సార్. ఏయ్, నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి, వద్దంటే మానేయడానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకున్నావా? మండమ్మ ఉంచిరా డబ్బులు. సరే, కింద ఉన్నాయా? అన్న 10 రూపాయలు ఉన్నాయన్నా. పెట్టే, పర్లేదు, పెట్టు. బాగా పెట్టరా. థ్యాంక్ యూ. శైలు హ్యాపీ కదా? చాలా అన్నా. శైలు నువ్వు నవ్వావు. కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయే తొలి ప్రేమకు అడుగిది. నీ వల్లే కథ మొదలై వాళే జతపడి నడకలై సాగిందే. ఓ శైలు నీ వల్లే నా శైలే మారేలే, పడి పడి మనసిలా ఊగిందే. కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయే తొలి ప్రేమకు అడుగిది. ఇంకొంచెం అందంగా నీ ఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతి నిమిషము అనుకుంటున్నా. నా సొంతం నువ్వనగా 10 మందిలో బిగ్గరగా చెప్పాలనే ఎదకదలిక వినిపిస్తున్నా. కలిసిన వేళల్లో అల్లరి నేనై పెదవుల అంచుల్లో పుడుతున్నా. వావ్, అల్లు వచ్చిన ఆటోగ్రాఫా? సైలెన్స్ అవుట్. నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందనే గురుతుండదే ఏదేమైనా. నీ వెంటే ఉంటానుగా నన్నొదిలిన దూరంగా, ఊహలలో ఊపిరిలో తోడైరానా. సాగేదారుల్లో సాయంత్రం నేనై చలి చలి గాలుల్లో తడుతున్నా.
ఏంటి ఎంగేజ్ సెల్ నేను కొనిస్తే సోదు ఇంకోడుతోనా? నేను మాట్లాడేది మా కజిన్ తో. కజిన్ అంటే ఆడా మగా? కజిన్ అంటే కజినే, నేను చెప్పాను పా. ఏంటి ఇక్కడ? అక్కడ లేవురా ఉంగరాలు. అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి కాల్ సందుల్లో.